హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పిఎల్ డిజైన్స్. ఈరోజు నేనైతే బేబీ కాలర్ ఎలా స్టిచ్ చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్కి లైన్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆఫ్ ఫోల్డ్ చేసుకొని నెక్ ఎంతవరకు అయితే పెట్టుకుంటామో అలాగే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను పేపర్ పీసింగ్ 6.5 లెంత్ విత్ 11 పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న క్లాత్ని ఇలా పైన పెట్టుకొని నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఎలా కట్ చేసుకున్నాను సేమ్ అలానే వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక కాలర్ షేప్ని కూడా డ్రా చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకున్నాక మనం కట్ చేసుకోవాలి. కాలర్ కట్ చేశాక మనం పైన నెక్ దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసాక పేపర్ పీసింగ్ని లైనింగ్ అయితే ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఒరిజినల్ క్లాత్ మీద సేమ్ వీడియోలో చూస్తున్నట్టు అంటే మనం ఒరిజినల్ ఎలా ఉంది ఎటు సైడ్ ఉంది అని చూసుకొని జాగ్రత్తగా ఇక్కడ పేపర్ ప్రెస్సింగ్కి కార్నర్లో వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలా స్టిచ్ అయితే చేసుకోండి. స్టిచ్ చేశాక క్లాత్ని అయితే కట్ చేసుకోండి. అండ్ అలాగే నెక్ దగ్గర కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఘాట్లు అక్కడక్కడ పెట్టుకోండి. క్లాత్ని ఇలా తిప్పేసి ఐరన్ చేసుకోండి. ఇలా ఐరన్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనం బ్యాక్ సైడ్ తిప్పి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం. అంటే దీంతోనే మనం నెక్ అనేది తిప్పేసుకుంటున్నాం అనమాట. డైరెక్ట్గా సింపుల్గా త్వరగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఇలా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఈ కాలర్ని ఆపోజిట్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇది ఇంతే అండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది బేబీ కాలర్ నెక్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ పిఎల్ డిజైన్. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని డిజైన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.